జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు చిన్న రోల్ అయినా చేయడానికి ఎవరైనా ఎదురు చూస్తారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఎన్టీఆర్ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని అంటోంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజా చెల్లి పాత్రలో ఈషా రెబ్బా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని అంటోంది ఈషా రెబ్బా. ఇంతకు ఈషాకు ఏం అన్యాయం జరిగింది? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న రోల్లో కనిపించి మెప్పించింది ఈషా. ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ హీరోయిన్ గా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం చిత్రాల్లో నటించింది ఈషా రెబ్బా. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలోనూ నటించింది. అయితే ఆ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈషా. దర్శకుడు త్రివిక్రమ్ నిరాశపరిచాడని తెలిపింది. ఈషా రెబ్బాను త్రివిక్రమ్ సంప్రదించినప్పుడు ఈ సినిమాలో నువ్వే సెకండ్ హీరోయిన్ అని అన్నారంట. ఈషా రెబ్బా సినిమా కోసం చాలా సన్నాహాలే చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్తో ఒక పాట కూడా చిత్రీకరించారంట. ఒక పాట కోసం బుల్లెట్ ఎలా నడపాలో కూడా నేర్చుకుందంట ఈషా. అయితే సినిమా విడుదలయ్యాక ఆమె పాత్ర చాలా తక్కువ సేపు ఉంచారు. ఈషా కూడా తారక్ను ప్రేమిస్తుందంట. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈషా మధ్యలో చాలా సన్నివేశాలు చిత్రీకరించారంట. ఇందులో చాలా కామెడీ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయంట. అయితే దర్శకుడు ఆ సన్నివేశాలన్నీ కట్ చేయించారని అన్నారు. సినిమా చూసిన వారు మాత్రం ఈషా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని అన్నారు. దీంతో ఈషా చాలా బాధపడిందంట. తన సీన్స్ కట్ చేయడంపై త్రివిక్రమ్ని ఈషా వ్యక్తిగతంగా ప్రశ్నించగా, సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా మీరే ప్రమోట్ చేసుకుంటే సరిపోదు అని త్రివిక్రమ్ సమాధానం ఇచ్చారంట. ఇప్పుడు ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.